హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో గాయ్స్, మీరందరూ పార్ట్ 1 వీడియో వాచ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా పార్ట్ 1 వాచ్ చేయకపోతే పార్ట్ 1 వాచ్ చేసి ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2కి వచ్చేసేయండి. మేము చేసిన అల్లరి, ఆ చిన్నపిల్లలు పరిచయం అయ్యారు కదా. ఇంకా ఏంటంటే ఆ తర్వాత మేము చాలా అల్లరి చేసాము. మేమేంటి అంటే భోజనం చేసాము టెంపుల్లో. ఇంకా పశువులు ఉన్నాయి అక్కడ. అంటే ఏంటంటే గోశాల ఉంది. ఆ గోశాలలో ఆడుకున్నాము. ఇంకా చాలా అల్లరి చేసాము. ఇంకా ఇద్దరితో స్టార్ట్ అయిన మా జర్నీ అనేది 14 to 16 మెంబర్స్ దాకా వెళ్ళిపోయింది. ఫస్ట్ పార్ట్ 1లో మనం ఏంటి అంటే కొత్తగా 4 ఫ్రెండ్స్ని అయితే కలిసాము. ఆ తర్వాత 4 కాస్త 14 నుంచి 16 అయిపోయింది. అదంతా మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫన్ అయితే మిస్ అవ్వద్దు. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే మనకి దర్శనం చాలా బాగా జరిగింది. ఏంటి అంటే మనకి బుడ్డోళ్ళు తగిలారు. రండి ఈ బుడ్డోళ్ళు మనకి తగిలారు. మన న్యూ ఫ్రెండ్స్ అనమాట. మనల్ని యూట్యూబ్ లో ఎక్కడో చూసారంటే చూసారు కదా, ఇంకా చూసారని చెప్పి దగ్గరికి వచ్చేసారు. నన్ను గుర్తుపట్టలేదు. దివ్యని చూసారంట. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ధ్వజస్తంభము. ఫ్రెండ్స్, ఇది మన ధ్వజస్తంభం అనమాట. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి డైరెక్ట్ ఏంటి అంటే స్ట్రైట్ గా ఉంటది అనమాట. ఎప్పుడైనా టెంపుల్ ముందు ఉంటది ధ్వజస్తంభం. చూడండి, మనకి చాలా హైట్ గా ఉంది. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనమాట. ఎలా చూస్తున్నారు? చెప్పండి. హాయ్, హలో, హాయ్ చెప్తున్నారు మన ఫ్రెండ్స్. నాకు వీళ్ళందరూ గుళ్ళో పరిచయం అయ్యారనమాట. మన ఛానల్లో మన దివ్యాన్ని చూసారంటే ఛానల్ పెట్టింది నేనే, నన్ను చూడలేదంట. కానీ దివ్యాన్ని చూసారంట. ఎవరిని చూసారా మీరు? ఈ అక్కని చూసారా? ఈ అక్కని చూసారంట. చూడలేదంట. అక్క లేనా ఉన్నారా అంటే నన్ను చూసారు కానీ అక్కని బాగా గుర్తుపట్టారు. సో దివ్య వల్ల మనకి బెనిఫిట్ అయింది. ఈ పిల్ల సైన్యం అంతా మనకి దొరికారు ఇలా టెంపుల్లో. అదనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ హోమం జరుగుతుందంట. సైన్యం అంతా రేటు రారా నువ్వు. ఇదిగోండి బుడ్డోళ్ళు హోమం చూడడానికి వెళ్తున్నాము మొత్తం అందరం. వీడు నన్ను తీసుకెళ్తున్నాడు అనమాట. రే ఎక్కడరా? అక్కడ అంటాడు, చెప్తున్నాడు. మనం హోమం చూసొద్దాము. ఇది అనమాట, మనకు లోపల హోమం జరుగుతుంది. రండి, జాగ్రత్త నడండి. సపోర్ట్ చేసి మీరు అట్టిపళ్ళు వేసారు. అట్టిపళ్ళు వేసారు చూడండి. అరటిపళ్ళు అవి వేసారు. సో ఫ్రెండ్స్, ఏంటికి నిలబడండి. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే మనకి ఇవాళ హోమం జరిగిందనమాట. వెంకటేశ్వర స్వామి హోమము ఆ రిలేటెడ్ అనమాట ఈ హోమం అనేది. దండం పెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే మనకి విభూది ఉంటుంది అనమాట. ఇది ఇలా తీసి ఇలా పెట్టుకుంటే ఇంకా మంచిదంట. ఇది పెడతాందండి. ఇది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి హోమము కంప్లీట్ అయిపోయింది అనమాట. హోమం పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఏంటి అంటే మనం చూస్తే తులసి మాలలు కూడా వేశారు. తులసి మాలలు ఇంకా మందార పువ్వులతో మనకి డెకరేషన్ అనేది చేశారు. మొత్తం ఏంటంటే పూజ అయితే చాలా బాగా జరిగింది. మనం చేసుకునేటప్పటికి హోమం అవుతుంది. మేము దర్శనం చేసుకునే టైంకి హోమం స్టార్ట్ చేశారు. ఇప్పుడు హోమం అయితే ఎండ్ అయిపోయింది. పదండి ఫోటో ఎక్కడ తీసుకుంటే భోజనాలు పెడతారు కదా, మండపంలో తీస్తావా నువ్వు మాకు ఫోటో? అన్నయ్య తీస్తాడా? మండపంలో తీయించుకోమంటున్నారు ఫోటో. అక్కడ తీవారా? మెట్ల మీద ఇదిగో రండి ఫ్రెండ్స్. ఏంటి అంటే మనం అది హోమం చూసేసాం కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బుడ్డోడు ఏమంటున్నాడు అంటే అక్కడ మండపం ఉంది కదా చూడండి, ఆ మండపంలో ఫోటో తీసుకోమంటున్నాడు.
ఆ మండపంలో ఫోటో తీస్తాడంటాడు. చూద్దాం, వెళ్దాం ఆ మండపం దగ్గరికి. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందాం. బుడ్డోడు అన్ని చెప్పేస్తున్నాడు. అక్కడ ఇదిగోండి ఈ బుడ్డోడు ఏం చెప్తే, నీ పేరేంట్రా? శివానా? శివ అంటే ఎక్కడ తీసుకోవాలి చెప్పు, చెప్పు, చూపించు, చూపించు. అక్కడ తీసుకోమంటున్నారు ఈ పిల్లలందరూ. మనం అక్కడ తీసుకోవాలి. వీళ్ళు ఏంటి అంటే టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళాక చెప్పే గైడ్లు ఉంటారు కదా, టూరిస్ట్ గైడ్. వీళ్ళు మా గైడ్లు అనమాట. వీళ్ళ ముగ్గురు. వీడో గైడ్, వీడు గైడ్, వీడు సెకండ్ గైడ్, ఈ పాప ఏమో థర్డ్ గైడ్ అనమాట. వీళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి కళ్యాణం జరుగుతుంది అనమాట, మండపం లెక్క. ఇక్కడ మనం ఫోటో అనేది తీసుకుందాం. వేసాడు నువ్వు నాకు తీసినప్పుడు. ఏం వేసాడు? నువ్వు నాకు ఫోటో తీస్తున్నావా? అప్పుడు పిల్లి మొగ్గలు వేసాడు ఇలా తిరిగి. అవునా? వేయరా వేయరా. ఒరే ఒరే పుడతా. చాలు కాళ్ళు నొప్పి వస్తాయి మళ్ళీ. ఫ్రెండ్స్ చూసారా, వీడు శివ అన్నమాట వీడి పేరు. వీడు పిల్టి మొగ్గలు వేస్తున్నాడు. ఇందాక దివ్యగాడు నాకు ఫోటో తీసాడు అంట. పిల్టి మొగ్గలు చిన్న, చూడడానికి చిన్నగా ఉన్నాడు కానీ చిచ్చర పిడిగిడు. ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ మేము ఫోటో సెక్షన్ తీసుకోవడం అయిపోయింది. కాలు కాలిపోతుంది, వచ్చేయండి. కాలు కాలిపోతే వచ్చేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? అటంటే మాకు చూపించండి రా. ఏముందిరా అక్కడ? అవునా? రండి అన్న, ఇటు రండి మీరు. ఫ్రెండ్స్ ఏంటి అంటే మేము అవి అనుకున్న మండపం దగ్గర ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే వీడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ పక్కన గార్డెన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? గార్డెన్స్ ఉన్నాయంట. అక్కడ తీసుకుని వెళ్తున్నాడు. వెళ్దాం పదండి. ఏమంటున్నాడు అంటే అక్కడ ఫొటోస్ బాగా వస్తాయా? ఫొటోస్ బాగా వస్తాయంట మనకి. తీసుకొని వెళ్తున్నాడు. నీ పేరేంటి నాన్న? సాయి అప్ప. సాయి అంట వీడి పేరు. నీ పేరేంటి తల్లి? మహి. సాయి. వీడేమో శివ అన్నమాట, మన కొత్త ఫ్రెండ్స్. పదండి. ఇలా వెళ్దాం అక్క. ఎటు వెళ్ళాలి? ఓ ఇటంట. ఇందులోకి ఎలా వెళ్తావురా? అక్కడ అది ఉందన్నమాట మనకు అర్థంగా. ఇయా ఇదిగో చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూపి ఇక్కడ తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఈ బొమ్మల దగ్గర మనకు ఫొటోస్ తీసుకుంటే బాగుంటాయి అంటే, కానీ ఎండగా ఉండడం వల్ల బాబాయ్ కాళ్ళు కాలిపోతున్నాయి. వాళ్ళని అక్కడికి పంపించేది ఇటు వచ్చేయండి. కాళ్ళు కాలట్లేదా? కాళ్ళు కాలిపోతున్నాయి. ఇప్పుడు తీసుకోలేము అక్కడికి వెళ్ళి. ఇదిగోండి ఇద్దరు నాకైతే దూకి స్నానం చేయాలని ఉంది. ఏంటి ఏంటి చెప్పు. ఇక్కడ ఏరా పిల్టి మగ్గులో వద్దొద్దు. కాళ్ళు కాలితే నీటిలో దిగాల. నీరు ఎక్కడుందిరా? అదిగో అందులో దిగాలంటే. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సాహసం చేయగలరంటే అమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చేయండి. ఇక్కడ వచ్చి మీరు ఫొటోస్ దిగొచ్చు. మీ కాళ్ళు గానీ కాలితే వీడు చెప్తున్నాడు, వీడు సజెస్ట్ చేశాడు అనమాట శివ. వీడు చెప్పిన సజెషన్ మేరకు ఏంటి అంటే మీ కాళ్ళు కాలితే అందులో దిగండి. అందులో దిగి కాళ్ళు చల్లబరుచుకోండి. ఇదన్నమాట. లొకేషన్ అయితే బాగుంది. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి లొకేషన్ అయితే బాగుంది, కానీ ఎండగా ఉండడం వల్ల ఏంట్రా రియల్ పాము ఉంటదా? పదే వెళ్ళి తీద్దాం. నిజమేరా పాముందిరా అక్కడ. పదండి పదండి పదండి, ఫాస్ట్ గా పదండి పదండి పదండి. పరిగెట్టినాను. అమ్మ కాళ్ళు కాలిపోతున్నాయి. ఇదిగోండి మన శివ అయితే వెళ్ళిపోయాడు. ఇడు పాము దగ్గర. అబ్బా కాళ్ళు కాలిపోతున్నాయి. కాళ్ళు కాలిపోతున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే పాము దగ్గర తీసుకొచ్చాడు. బాబోయ్, ఏ పాము గురించి మీకు ఏం తెలుసురా? చెప్పండి, నీకేం తెలుసు పాము గురించి చెప్పు. ఫస్ట్ ఒక్కొక్కరు చెప్పండి ఎవరికి ఏం తెలుసో. నువ్వు ఇటు రానా అన్న. శివ నెక్స్ట్ చెప్తాడు. శివ నెక్స్ట్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే వీడు చెప్తాడు. నువ్వు చెప్పిన అన్న ఏంటి ఈ పాము పుట్ట ఏంటి, నీకు ఏం తెలుసు? ఇక్కడ నిలబడి పాము ముందు నిలబడి చెప్పు, బాగుంటుంది. పాము ముందు నిలబడండి. మీరు కూడా నిలబడండి. నువ్వు కూడా నిలబడి దివ్యా. చెప్పండి మీకు ఏం తెలుసు పాముల గురించి. అంటే ఇది పాము పుట్టక్క. ఇన్నాళ్ళు పాత గుడి పైన ఉండేది అక్క. ఓహో. ఆ పాత గుడి పైన అవన్నీ పెట్టి సరే గుడి మొత్తం మార్చేసి కొత్త గుడి చేశారు అక్క. ఓహో. గుడి దగ్గర ఇన్నాళ్ళు గుడి పైన ఉండేదా? ఓకే. తీసుకొచ్చి ఇక్కడ కట్టారండి. అంటే ఇక్కడ ఇది రాగ చవితికి ఇప్పుడు
2 తలకాయల పాము ఇక్కడికి వస్తుంది. నిజంగా ఉంది అక్క ఇందులో. నాగుల చవితికి ఇక్కడికి పోస్తారా పుట్లో పాలు? ఓకే. అక్క చూడక సురుక్కుమని పైకి వచ్చింది అనుకో. మొన్న నాగుల చవితికి అక్క అక్కడ నుండి వచ్చింది 2 తలకాయల పాము. ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇగోండి ఇక్కడ మనం పాము పుట్ట దగ్గరికి వచ్చాము. చూడండి, ఒకటి పెద్ద పాము ఒకటి ఉంది, 1 2 3 మొత్తం 4 పాములు అయితే ఉన్నాయి మనకి. దివ్యగాడైతే పాములతో ఆడుతున్నాడు, ఈ శివ అయితే రెచ్చిపోతున్నాడు, ఈ తల్లి అయితే పాముని వద్దు బాబాయ్ అన్నట్టు చూస్తుంది, వీడైతే హిస్టరీ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే మన పెద్ద సార్ గారు అన్నమాట, శివాని అడుగుదాము అసలు ఈ పాము పుట్ట ఏంటి, హిస్టరీ ఏంటి అన్ని వీడు చెప్తాడు. ఓకేనా శివ? నువ్వు పాము పుట్ట అంటే అక్క ఇక్కడ పాము ఉంటది. పాము అంటే దేవుడు, అందుకు ఈ ప్రతి పాముల జ్యోతికి ఇక్కడికి వచ్చి పాలు వేస్తారు. నాగుల చవితికి మీరు వచ్చి వేస్తారా పాలు? నాగుల జ్యోతికి ఇక్కడికి వచ్చి అందరూ పాలు వేస్తారు. మీరు వస్తారా ప్రతి సంవత్సరం? తాసుపామునే కాదు, తాసుపాముని చూసాను నేను. ఎందులోంచి వచ్చింది? ఇందులో ఉంటదా ఈ హోల్? కాదక్క, నేను ఎక్కడ చూడలేదు, నాకు మా ఇంటి దగ్గర చూసాను. ఇదిగో పాము ఒకటి, మొత్తం కౌంట్ చేద్దాం. ఒక పాము ఉంది ఇక్కడ, 1 అంగు పైన 2 ఉన్నాయి. అక్క మీకు తెలుసా 3 4 ఉన్నాయి మొత్తం. మా ఫోన్ మాట్లాడుతుంటే మా అమ్మ దగ్గరికి మా అమ్మ కాల్ దగ్గరికి రియల్ గా తోసపాము వచ్చింది. అప్పుడు మా అమ్మలు కొట్టకూడదు, మాకు వేరగనకమ్మ ఉన్నారు, అందుకే డ్రింకులో వీళ్ళందరూ వచ్చారు, ఆ టైంకి అది కొట్టేశారు. ఇంకోసారి ఏమో మా అమ్మ బట్టలు ఉతుకుతుంటే ఆ బట్టల నుంచి కట్టెల పాము వచ్చింది బయటికి. కట్టెల పాము వచ్చిందా? మరి దాన్ని ఏం చేశారు? ఆ కట్టెల పాము జాగ్రత్తగా బాతుల్లోకి వెళ్ళిపోయి సింక్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఏమో షెడ్ లోకి తాసుపాము వచ్చింది మళ్ళీ. కాదు మా అమ్మాయి పగబట్టింది అక్క. నువ్వు శివుడివి కదా, మా డాడీని నువ్వు శివుడివి కదా, నిన్ను చూడడానికి వస్తున్నాయి, నువ్వు శివావే కదా. మొన్నేమో మీ షెడ్ లో ఉన్నప్పుడు మా డాడీని మా అమ్మ పడుకుంటే మంచం మీద పైన పీపా మీద పాము అంటుంది అందా. మరి ఏం చేశారు? అప్పుడు బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఆ పామే అదే వెళ్ళిపోయిందా? బయటకు అదే వెళ్ళిపోయింది. ఓకే. గోశాల అన్నారు అదేనా? గోశాల తీసేసి కట్టారు. ఓహో, ఎక్కువ లేవు మనకి, అది గోశాల. రౌండ్ గా ఇక్కడ కోల్ కొట్టేసి కట్టారు. ఏది అక్కడ ఉంటది అక్క, అది ఇప్పుడు భోజనాలశాల కట్టేశారు తీసేసి. ఇదా? ఓకే. అది కట్టేస్తే అక్కడ ఉన్నాయి చాలా ఆవులు పంపించేసారు ఎక్కడికక్కడికి. 2 ఉన్నాయి అంతే ఇప్పుడు. అంటే ఇన్నాళ్ళ చాలా ఉండి ఇప్పుడు అవన్నీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినాయి. దాని పిల్లలు వేరు చేసారని ఒక ఆవు వస్తే ఇది అలా ఏందని కూడా పడిపోయింది. దాన్ని అప్పుడు దాకా పంపించాక అన్ని తింటుందంట. ఓకే. ఇప్పుడు మహి చెప్తాది, అప్పుడు అందులోంచి తిరిగి చెప్పు పైకి లేచేసింది. అప్పుడు మేము అంతలోకి వెళ్ళిపోయాం కాబట్టి మా అమ్మ ఇంటికి వచ్చేసింది. మా ఇద్దరి మీద పగబట్టింది. అవునా? ఫ్రెండ్స్ ఏంటి అంటే వీడంట వీడి మీద వీళ్ళ డాడీ మీద పాము అంటే పగబట్టిందంటే ఇప్పుడు పగలేదంట, పాముకి పగపోయిందంట. ఈ పామేనంట, ఆ పాము ఇలాగే ఉంటదంట. ఇలాగేనా ఉంటది? ఇలా ఉంటదంట. ఈ చిన్న పాములా ఉంటదంట, ఈ పెద్ద పాములా ఉంటదంట. నెక్స్ట్ ఏంటంటే మహి చెప్తుంది. మహి, నీకు ఈ పొట్టు గురించి ఏం తెలుసు? నాగల చవితికి ఇక్కడికి పాము వస్తుందని తెలిసింది. 2 తలకాయల పాము ఇక్కడికి వస్తుందంట. 2 తలకాయల పాము వస్తుందంట. నాగల చవితికి ఆ పుట్టలో ఉంటుంది. ఇందులో ఉంటదా? ఓహో, ఇందులోకి వస్తుందంట ఫ్రెండ్స్. ఓహో, ఇందులోంచి వచ్చి ఇందులోకి వెళ్తదేమోరా. ఇందులోనే ఉంటదా? గుడ్డు తీసారేంటి? అక్క ఇప్పుడు ఆవు గురించి చూడండి, ఇలా రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే నిజంగా మనకు పాము అయితే పుట్ట కట్టింది. ఇది మనం కట్టింది, ఇది హ్యూమన్ బిల్ట్ అన్నమాట, మనుషులు కట్టింది. అయితే చూసారా, ఇవి చీమలు కట్టిన పుట్టలు. రియల్ గా ఇందులో పాములు ఉంటాయి చూస్తే మనకి. అక్కడ పాము పుట్టలాగే ఉంది, ఇక్కడ శివలింగంలా ఉంది.
ఇక్కడ శివలింగంలా ఉందంట. మహి చెప్తుంది అవును ఇది శివలింగంలా ఉంది, ఇది పాము పుట్టలా ఉంది. నిజమే. ఎవరైనా శుద్ధి ఇచ్చారక్క? అక్క ఆవు గురించి ఆవు గురించి మన మహి ఆవు గురించి చెప్తాదంట. ఆవు దగ్గరికి వెళ్దాం రండి, పదండి. మేము చిన్నప్పుడు రండి అన్న. మేము అక్కడ షాప్ దగ్గర అద్దెకుండే. అక్కడికి వెళ్ళాక చెప్ది కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ బాగాలేదు. ఇక్కడ నుంచి చెప్పండి. ఫ్రెండ్స్ ఇది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న గోశాల అన్నమాట. ఎండకి ఏంటంటే కొంతమంది గోవులను తీసుకెళ్లారంట వేరే ప్లేస్ లో పెట్టడానికి. నెక్స్ట్ ఏంటి అంటే దీని గురించి మన మహికి, శివాకి అండ్ సాయికి చాలా బాగా తెలుసు అంట. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. 1 by 1 ఎవరికి ఏం తెలుసో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మహి చెప్తుంది. నాన్న మహి, ఇక్కడ గోశాల ఉంది కదా, దీని గురించి నీకు ఏం విషయాలు తెలుసో చెప్పాలి, ఓకేనా? అక్కడ ఇంకా పెద్ద గోశాల ఉండేది. దానికి గడ్డి కూడా రౌండ్ గా వేసేవారు. రౌండ్ గా ఆవులు కట్టి పిల్లలు పుట్టేవి. అది చిన్న దూడ, అది పెద్దది. పెద్ద దూడ తల్లి. మేము ఆ షాప్ దగ్గర ఇంటికి అద్దెకున్నప్పుడు ఇక్కడికి ఫస్ట్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంతా గోశాల ఉండేది. మొత్తం అంతా ఆవులు ఉండేవి, పిల్లలు కూడా ఉండేవి. జున్ను పాలు ఇచ్చేవి కూడా చూసాము. పాలు పితికినప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాము. అప్పుడు తల్లి పిల్ల పుట్టినప్పుడు కూడా దానికి స్నానం చేయించారు వేపాకులతో. ఇక్కడ వేప చెట్టు ఉండేది. ఎక్కడ? అక్కడ ఉంది. వేప చెట్టు ఉందిరా, నిజమే. అప్పుడు అక్కడ ఇంకా చిన్న పింకిడిల్లు. అప్పుడు డాబల్స్ టైర్ కట్టేస్తున్నారు. తీసేసారా అక్కడ? ఓ పెంకుటిల్లు తీసేసి ఆ పెంకుటిల్లో ఆవులు పెట్టేవారా? ఓకే, ఎక్కువ మంది ఉండొచ్చు అని. ఓకే. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇంతకు ముందంట అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, వేశారు. వాటిని బేస్మెంట్ అంటారు కదా, బేస్మెంట్ వేసారు చూసారా. మనకి అక్కడ అంట ఫస్ట్ పెంకుటిల్లు ఉండదంట. దాన్ని కూల్చేసి ఇక్కడ పంతులు పూజారులు ఉండడానికి 2 stairs బిల్డింగ్ కడుతున్నారంట స్పేస్ యూటిలైజేషన్ కోసం అని మహి చెప్తుంది. మహి, శివ అండ్ సాయి మనకైతే చెప్తున్నారు. ఇంకా ఏం తెలుసు మహి నీకు? నేను ఇన్నర్లా వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఉండేది. తను నేను కలిసి గోశాల మొత్తం అన్ని తిరిగి ఆడుకునే వాళ్ళం. ఆవులతో కూడా ఆడుకునే వాళ్ళం. ఆవు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక్కడ ఆ తల్లి. ఓకే, తల్లి నీకు చిన్నప్పటి నుంచి తెలుసా? అరే నీళ్ళు వచ్చేస్తున్నారా, తప్పుకోండి తప్పుకోండి. ఇన్నాళ్ళ కూడా అక్క అక్క వచ్చేస్తా. శివ ఆపు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది అక్కడి నుంచి వచ్చిందా? ఓకే, ఇప్పుడు శివ చెప్తా. బాగా చెప్పావు మహి, నీకు తెలిసిన విషయాలు. క్లాప్స్ కొట్టండి రా మహి క్లాప్స్ కొట్టండి. చాలా బాగా చెప్పావు. ఫ్రెండ్స్ ఏంటి అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఆవుని 3 సార్లు ముట్టుకోండి అంటున్నారు. మాకైతే భయం, నేను అంత సాహసం అయితే చేయను. ఎందుకంటే ఈ ఏమన్నా పొడిచినాయి అనుకో, చూడండి అది అప్పుడు లెగిపోయి వచ్చేస్తుంది మన దగ్గరికి. మనం చూసి లెగిపోయింది. శివ శివ ఇటు రారా బాబు, నువ్వు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటది. ఇటు వచ్చే దా, ఇటు వచ్చే అటు తిరుగుదా. రాదు కదా ఇంక మన దగ్గరికి, పొడదు కదా. అయ్యి బాబు నువ్వు చెప్పింది ఏంటందరూ. శివ సిగ్నల్ శివ అంటున్నాడు. ఎలా అన్నావు మన వ్యూవర్స్? ఆగిపో అన్నావు కదా, అలాగే అది ఆవన్నమాట. ఎలా అన్న వాళ్ళకి చెప్పు. ఇడు మంచోడు అనమాట, మంచి ధైర్యమైన వ్యక్తుడు, చాలా ధైర్యవంతుడు. ఆగిపోవాలి కానీ ఆగిపోయింది ఆవు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోశాల అనమాట. కొన్ని ఆవులు అయితే కొంచెం ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే అటు నుంచి కొన్ని ఇటు వచ్చేసాయి అనమాట. మేము ఉన్నప్పుడు అయితే ఇది వచ్చింది. చూడండి ఆవుకి ఫుడ్ పెడుతున్నారు. చూపించిన అన్నది ఆవుకి ఏంటంటే అట్టుపళ్ళు అవి పెడుతున్నారు అనమాట కొంతమంది. మనం కూడా ఒక అట్టిపండు పెట్టడానికి ట్రై చేద్దాం, పెడదాం. ఒక అట్టిపండు పెడదాం. నేను ఒక అట్టిపండు అయితే పెడతాను, చూద్దాం తింటది లేదా అని. అవునా? నువ్వు రారా బాబు నా పక్కన పెడదాం. రండి దా శివ, నువ్వు కూడా రా శివ, తోడు నాకు. నువ్వు చూసుకోవద్దునా? నేనైతే అట్టిపండు పెడుతున్నాను, చూద్దాం.
భయం నాకు నువ్వు రారా బాబు. పెడదామే. గోమాత తింటుంది. ఏ వావ్ నైస్. తొక్కతో పెట్టాలా? తొక్కతో పెడదాం. ఇలా ఇలా పెడదాం. ఏ వద్దినా పెట్టి తింటుంది. పెడుతున్నాను. తిన్నాను. అది వేసింది. ఏ 3 సార్లు అనాలి అంట. పడిపోయిందిరా, కింద పడిపోయింది. తినేసింది. మన శివ గైడెన్స్ లో నన్ను గైడ్ చేశాడు. తినేసింది అమ్మయ్య. ఫైనల్లీ ఒక అచీవ్మెంట్ అన్నమాట ఈ రోజు మనకి. డన్. ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి గోవుకి పెట్టాం కదా ఫుడ్, అంటే అరటిపండు. చాలా బాగా తిన్నది. నేను ఫస్ట్ టైం అనమాట, నేనైతే పెట్టను. ఇక మామగారు కూడా వచ్చేసారు మన వీడియోలోకి. టెంపుల్ కి వెళ్ళారు, ఆనందపడిపోతున్నారు మామగారు. మామగారు దర్శనం బాగా జరిగిందా? ఉండు మైక్ పెడదాం, మామగారు మాట్లాడతారు. ఉండండి మామగారు. చాలా బాగా జరిగింది. చెప్పండి, దర్శనం అది బాగా జరిగింది? చాలా బాగా జరిగింది. చెప్పండి. భోజనం బాగా పెట్టారమ్మా. బాగా పెట్టారా? ఏం తిన్నారు? టమాటా కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, మజ్జిగ తిన్నారా? స్వీట్ ఏం పెట్టారు? స్వీట్ పెట్టలేదా? ఓకే, దేవుడి ప్రసాదం. బాగుందమ్మా. బాగుందండి. ఇప్పుడు మేము వెళ్తున్నాము, చేస్తాం. దర్శనం బాగా జరిగింది కదా మీకు? బాగా జరిగింది. సరే మామగారు. ఫ్రెండ్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఇట్రా రా శివ, ఇట్రా. ఈ శివకి పెట్టు, అది ఇడికి పెట్టు, సాయికి పెట్టు. ఇటు వెళ్ళి రైట్ తిరగండి మామగారు. ఫ్రెండ్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఆ మామగారు మేము ఇలా వీడియో తీసుకుంటుంటే వచ్చి నిలబడ్డారు. అందుకే ఆవిడని కూడా మన లాగ్ లో ఇంక్లూడ్ చేసేసాము. ఇంగ్లీష్ రాదు కదా. డౌట్ విన్నారా? ఇది ఏమన్నాడంటే మా అమ్మగారిని అలా వెళ్ళి రైట్ తిరగమన్నాను కదా. ఇది ఏమంటాడంటే మా అమ్మగారికి ఇంగ్లీష్ రాదు కదా, రైట్ తిరగమంటే తెలియదు కదా అంటుంది. ఏమో తెలుసు అంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ మా అమ్మగారు అయితే అలా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. రైట్ తిరగలేదు, ఏం తిరగలేదు. వీడు చాలా తెలివైన వీడు, వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఆవిడకి అర్థం కాలేదు, కానీ అలాగే అమ్మ అన్నారు. గట్టికుడు రా నువ్వు, గట్టికుడివి. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే నెక్స్ట్ భోజనం టికెట్లు ఇక్కడ తీసుకోవాలంట. వీడు పరిచయం అవడం మంచిదైంది. వీడు ఏంటి అంటే తెచ్చేసాడు అనమాట. టికెట్లు ఏమన్నా చూపించు అన్నాడు. రే నెక్స్ట్ భోజనం చేయాలి కదా, మనం టికెట్లు ఎక్కడ తీసుకోవాలి అంటే నేను తెచ్చేసాను అక్క, ఆల్రెడీ మనం డైరెక్ట్ వెళ్ళి తినేయడమే అంటున్నాడు. 5 టికెట్స్ తెచ్చాడు. చూపించినాను అక్కడి నుంచి అక్క. టికెట్స్ చూపించు. ఎన్ని తెచ్చావు? 5. 5 మెంబర్స్ కి 5 టికెట్స్ తెచ్చేసావా? ఇందాక వెళ్ళావు అప్పుడు తెచ్చావా? నేను ఫొటోస్ తీసుకున్నాడు అప్పుడు. ఓకే, టికెట్ చూపిద్దామే, ఒక్కోటి చూపించు. ఫ్రెండ్స్ ఇవి మనకి కూపన్స్ అన్నమాట, ఇక్కడ ఇస్తారు. ఫ్రీయేనా ఇవి? ఫ్రీ అక్క. కంట్రోల్ చేయరా బాబు దాన్ని. ఆగిపోను కదా, ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఇక్కడ భలే అంటున్నాడు. ఆగిపోను మళ్ళీ అను శివ. అది టికెట్స్ ఫ్రీయేనా ఇవి? ఇవి మనకి ఫ్రీ అని అంటే లైన్ లో నిలబడితే దర్శనం అయిపోయాక ఇస్తారంట. పేరు రాసి ఇవ్వాలా మనం గుడికి వచ్చినట్టు. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మన దగ్గర కూపన్స్ ఉన్నాయి కదా, సో మనం 5గురం వెళ్ళి ఫస్ట్ భోజనం చేసేద్దాము. భోజనం చేసేసి వచ్చేసి చూద్దాం ఎలా ఉందో భోజనం ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? పదండి భోజనానికి వెళ్దాం. వెళ్దామా? ఇడికి పెట్టేయాలి మైకు. ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేయాలా? నువ్వు చేసుకున్నావా? పదండి పదండి పదండి. తీసుకెళ్తున్నాడు, అటు వెళ్ళాలంట భోజనానికి. ఇగోండి ఈయన అయితే ముందు వెళ్ళిపోతున్నాడు. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు, పెద్ద ఆయన. అటు కాదంట, ఏంటి ఇటంట. ఇలా తీసుకెళ్తున్నారు. వెళ్దాము భోజనానికి. మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఏమండి మీకు వద్దా? పదండి. ఇక్కడ ఎందుకు నుంచున్నాం మనం? లైన్ ఉంది ఇక్కడ, ఇదంతా చూపించు. అదిగోండి లైన్, అదంతా లైన్. ఇక్కడ లైన్ అయ్యాక లోపలికి వెళ్తాం. లైన్ అయ్యాక మేము లోపలికి వెళ్తాము. అప్పుడు మనం ఎందుకు నుంచున్నాం ఇక్కడ? లైన్ గా ఉంది. లైన్ ఉండడం వల్ల నుంచున్నామా? లైన్ అందరూ వచ్చేస్తున్నారు కదా, వెళ్ళి నిలబడదాం పదండి.
రండి రండిరా మళ్ళీ లైన్ పెరిగిపోద్ది ఏంటి అంటే ఇది మనకి భోజనం లైన్ అనమాట ప్రజెంట్ ఏంటి అంటే ఇక్కడ ఏ తల్లి అమ్మ తాగడానికి వెళ్ళాడు అక్క వాటర్ కావాలా వాటర్ కావాలా హాయ్ చెప్పు కూలింగ్ వాటర్ కావాలా హాయ్ బంగారు హాయ్ చెప్పు హాయ్ అక్కాను హాయ్ హాయ్ అక్కాను హాయ్ ఫ్లయింగ్ కిస్ ఇస్తుందిరా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ చిట్టుతల్లి ఒకటి మాకు ఇక్కడ కనిపించింది సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇది భోజనం లైన్ అనమాట ఇక్కడ చాలా మంది భోజనానికి లైన్ లో నిలబడ్డారు అందులో ఈ చిట్టుతల్లి కూడా ఒకటి అనమాట అడుగుదాం పేరేంటో అడుగుదాము నీ పేరేంటి నాన్న నీ పేరేంటి నీ పేరేంటి నాన్న చెప్పు నీ పేరేంటి అమ్మని అడగనా నీ పేరేంటి నాన్న చెప్పు వాళ్ళ అమ్మని అడగాలంట మా అమ్మని అడగండి అని అయితే ఇండైరెక్ట్ గా చెప్తుంది ఇక్కడ వాటర్ ప్యాకెట్లు ఇస్తారులే వాటర్ ప్యాకెట్లు ఇస్తారు ఇక్కడ ఇస్తారా లోపల ఇస్తారు అవునా ఓ గమ్మున్నాడండి ఫ్రెండ్స్ ఏంటి అంటే భోజనానికి వెళ్తున్నాము లోపలికి పదండి రా పదండి పదండి నేను నుంచారా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తే మేము లోపలికి వచ్చేసాము లోపల ఏంటంటే అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే కింద కూర్చొని తింటున్నారు అనమాట నీట్ గా ఈ ప్లేస్ ఇది కూడా ఇంకా ఆ పక్క సైడ్ కూడా ఓన్లీ భోజనాలకి అలొకేట్ చేసి ఉన్నారు మనం లైన్ లో నిలబడ్డాము కొంచెం టైం పడుతుంది మనకి చూడండి అక్కడ మనకి అన్నప్రసాదం అనేది వితరణ జరుగుతుంది ఇంకా బాగుంది అక్కడికక్కడ ఏంటంటే ఫ్యాన్స్ కూడా పెట్టారు మనకి కింద కూడా కూర్చొని తింటున్నారు మొత్తం కూర్చున్నాక ప్లేస్ ఎక్కువ లేదు కదా తొక్కేస్తారు లేకపోతే పెట్టించుకుని వీడియో తీస్తున్నానని చెప్పి అంకుల్ అటు తిరిగిపోయారు లేకపోతే ప్లేస్ లేదు ఫ్రెండ్స్ మేము ఏంటి అంటే ఇదిగోండి మన పెద్ద అప్పరాజు అన్నమాట వీడు అప్పరాజు సుబ్బరాజు తీసుకొచ్చాడు మేము భోజనానికి అయితే లైన్ లో నిలబడి ఉన్నాము ఇది భోజనశాల భోజనానికేనా ఈ లైన్ చెప్పు భోజనానికే కదా నువ్వు తిన్నావా ముందు ఇక్కడ భోజనం బాగుందా రండి 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 మేము అందరం లైన్ లో నిలబడ్డాము భోజనం లైన్ కి రే శివ మన పెద్ద గైడ్ వచ్చేసి టూరిస్ట్ గైడ్ వచ్చేసి ముందు వెళ్ళిపోతున్నాడు చెప్పు ఏమన్నానా చెప్పలేను ఇప్పుడు చెప్పలేడంట చెప్తావా చెప్తే కానీ భోజనం చేశాక మాట్లాడతాడంట మన పెద్ద గురువు గారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టికెట్లు కలెక్ట్ చేసుకుంటున్నారు మన చేతిలో ఉన్న టికెట్స్ కలెక్ట్ చేసుకొని ఈ టికెట్ తీసుకొని మనకి ప్లేట్స్ ఇస్తున్నారు తీసుకున్నారు ప్లేట్ ఇచ్చారు మనకి నెక్స్ట్ ఏంటి అంటే మనకి కొబ్బరికాయ పచ్చడి వడ్డిస్తున్నారు ఏం పచ్చడి అండి ఆనపకాయ పచ్చడి అని తినిపించారు నెక్స్ట్ పప్పు యూట్యూబ్ అండి నెక్స్ట్ మనకి రైస్ వడ్డిచ్చారు అడుగుతున్నారు ఏంటి వీడియో ఏంటి అని చెప్పి సో మేము అందరం అయితే ఫుడ్ పెట్టించేసుకున్నాము చూడండి అందరూ అడుగుతున్నారు వాటర్ ప్యాకెట్లు పదండి పదండి ఒరే ఇటు వెళ్ళిపోతున్నారు రాళ్ళు వాటర్ ప్యాకెట్లు పద పద మనం వెళ్ళి తెచ్చుకుందాం పద పిలుస్తానండు మేమైతే ఫుడ్ పెట్టించేసుకున్నాము ఉండండి ఇంక వీడు కూడా వస్తాడు తీసుకెళ్ళండి నువ్వు కూడా వెళ్తాలి మేము ఇక్కడ ఉంటాం మనోడొకడు మైక్ పట్టుకుని వెళ్ళిపోయాడు వాటర్ ప్యాకెట్స్ అయితే తెచ్చేసారు మనం ఫుడ్ అయితే 5 ఫుడ్ ఇక్కడ పెట్టుకున్నాం మేము ఇప్పుడు పెట్టుకున్నాము
అందరూ కూర్చొని ఇక్కడ భోజనం చేస్తున్నారు. దాని మహి కూర్చోరా, వాళ్ళు వస్తున్నారా? వచ్చేసారు. వాటర్ ప్యాకెట్లు అయితే వస్తున్నారు మన వాళ్ళు. ఆడ దగ్గరే ఉందిరా, అడుగోండి. మన పెద్ద వచ్చేసారు పట్టుకొని. 5 వాటర్ ప్యాకెట్స్ అండ్ 5 ప్లేట్స్ ఆఫ్ రైస్ మేము పెట్టించేసుకున్నాం. అదనమాట ఫైనల్ గా మేము అన్నప్రసాదం అయితే తింటున్నాము. ఏ అనండి, ఏ అది తినండి. ఇప్పుడు ప్రసాదం తిందాము. బాగా కనిపించారనమాట వీళ్ళు మనకి. వీళ్ళు కనిపించడం అనేది మనకి చాలా అదృష్టం అనే చెప్పాలా. దేవుడే పంపించాడు. మేము వెళ్ళాలా వద్దా టెంపుల్ కి అనే డైలమోలో ఉండి వచ్చాము. కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. దివ్య ఎండ వచ్చింది. అందుకే రాత్రి డోర్లు తీసేసి టేబుల్ ఫ్యాన్ బయట చేస్తాం. ఆ బయట నుంచి గాలి టేబుల్ ఫ్యాన్ గాలి కలిపేసి ఇంట్లో రూమ్ లో గాలి పంపిస్తుంది సాయంత్రం. అప్పుడు చల్లగా ఉంటది మీకు. అప్పుడు చల్లగా ఉంటది రూమ్ అంతా. తినండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది అన్నమాట మనకి దేవుడి ప్రసాదం. ఇది దోసకాయ పచ్చడి అంట. అమ్మా పెరుగు కూడా ఉంటదా? పెరుగు కూడా ఉంటదంట. ఏమేమి ఉంటాయి ఇంకా చెప్పు నువ్వు. ఏమేమి ఉంటాయి ఫుడ్ ఇంకా? ఇంకా రకాలు ఏమేమి ఉంటాయిరా ఇక్కడ? ఉంటది పెట్టారు మజ్జిగ కావాలని మన ఇద్దరం వెళ్దాం. నాకు మజ్జిగ కావాలంటే మజ్జిగ కావాలంటే మన ఇద్దరం వెళ్దాం అంటున్నాడు ఫ్రెండ్స్. వీడు గోవిందా అనుకోండి, గోవిందా అనుకోవాలంట. ఆంటీ చెప్తున్నారు మనకి భోజనం చేసినప్పుడు ఫుడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది మనకైతే. మాట్లాడేస్తున్నాడు. వాగిడి అంటే కదా నీకు. అందుకే మైక్ నీకు పెట్టాను. ఎవరిద్దరు సోది ఇప్పుడు కొత్త కొత్తగా ఏమేమి గుర్తు వచ్చి తెలుసా? కత్తెర గుర్తు వచ్చింది, యాపిల్ గుర్తు, ఏసీ గుర్తు, బీరువా గుర్తు, షర్ట్ గుర్తు, ఇంకా ఇంకా ఉంటది టార్చ్ లైట్ గుర్తు, విసిల్ గుర్తు, టార్చ్ లైట్ గుర్తు, విసిల్ గుర్తు. నువ్వు ఓటేస్తావా? మళ్ళీ ఎన్ని గుర్తు చూడు. ఏదో అంటున్నారు మామగారు, ఏదో అంటున్నారు. సైకిల్ కి వేస్తారంట ఫ్రెండ్స్ వీళ్ళందరూ. బటన్స్ వేసి ఉంటాయండి. మీరు ఎవరికి వేస్తారో వాళ్ళు బటన్ నొక్కాలి అంతే. నీకెలా తెలుసురా బటన్స్ ఉంటాయని? ఎందుకంటే ఆటోమేటిక్ బొమ్మ వేస్తున్నారు కాబట్టి. ఆటోమేటిక్ బొమ్మ వేస్తున్నారు కదా. నువ్వు చాలా బాగా తెలివైన అడుగురా. ఈసారి మాత్రం చంద్రబాబు నగ్గాలి. ఈసారి మాత్రం చంద్రబాబు నగ్గాలి. చూద్దాం ఎవరు నెగ్గుతారే. నోడు ఫైర్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అంటున్నాడు. ఇక్కడ ఎక్కడో ఉందంట. దగ్గరలో ఉందక్క, వెళ్దాం అక్క. దగ్గరలోనేనా? మరి ఫోన్ లో ఛార్జింగ్ లేదు కదరా. టకటక తీసొచ్చేద్దాం. ఇలా తీసేది ఎంత గుడి కదా, దేశం గుడి. టకటక చూసొచ్చేద్దామా? రాములు వారు అన్ని ఉంటారు అంతే. చాలా బాగుంది. అంత చూపించకలేదు, ఎంత ఉంటారు గుడి. చిన్నదే చిన్నది. ఎక్కదరా ఫ్రెండ్స్. భోజనం అయితే బాగుంది ఫ్రెండ్స్. భోజనం అయితే బాగుంది. ఇది ములక్కాడ కూర అన్నమాట. నీకేం కావాలి? పెరుగు. పెరుగు అప్పుడే. ఈ ఛానల్ పేరు నాకు రాసి ఇచ్చేయండి. నాకు మధ్య మార్పు ఎక్కువ. మధ్య మార్పు ఎక్కువ నీకు. ఛానల్ పేరు రాసి ఇచ్చేయమంటావా? సబ్స్క్రైబ్ చేయంటావా? లైక్ సబ్స్క్రైబ్ అన్ని
అన్ని చేయింతావా? కూడా కొట్టింటాను. బెల్ల కూడా కొట్టింతావా? బెల్ల కూడా కొట్టింటాడు అంత ఫ్రెండ్స్ మన శివ. ప్లే బటన్ కూడా ఈడమనేది ప్లే బటన్ కూడా తిప్పిస్తాడంట. మేడం గారు గట్టిగా వేస్తుంది. ఈ పాప అయితే ఓ మంచినీళ్ళు తాగేస్తుంది కానీ తినట్లేదు. పెరుక్కా వెళ్ళండి. నువ్వు సాంబార్ వేసుకుని పెడిగి వేసుకుంటాను. ఒరే మైక్ జాగ్రత్తరా. ఫ్రెండ్స్ వాళ్ళు అయితే మజ్జిగ కొట్టించుకోవడానికి వెళ్ళారు. నెక్స్ట్ మనం వెళ్దాం వీళ్ళతో కలిసి. నిజంగా ఇరుక్కున్నారా? నేను పెట్టిన శిక్ష అనుసం గుడికి రానున్నారు కదా, ఆయన మా గురువు గారు. ఆయన గురువు గారు అంట. మరి కాసేపు మనం కూర్చొని మెట్ల మీద కూర్చోచ్చా? మెట్ల మీద కూర్చుందామా? చల్లగా ఉంటదా? చల్లగా ఉంటది. చల్లగా ఉంటే కూర్చుందాంరా. ఏ దివ్య ఫ్యాన్ ఉంటదా? అక్కడ కూర్చుందాంరా. ఎండగా ఉంది కదా ఎక్కువ, కొంచెం చల్లబడ్డాకే బయలుదేరతాం. అక్కడ పట్టుకెళ్ళిపోయి కడుక్కుంటాం. నువ్వు ఏ క్లాస్ రా? 4th కి వెళ్తాను అక్క. నువ్వు 4th కి వెళ్తావా? నీ ఏజ్ ఎంత? వయసు 8 years అక్క. 8 years వచ్చినాయి నీకు? చిన్నగా ఉన్నావు చూడడానికి. తాండవపల్లి ఎంపీపీ యూపీ స్కూల్ తాండవపల్లి. తాండవపల్లి పక్కూరు అది అమలాపురంలో? చెట్టుపల్లి పక్కూరు. ఓకే. మేము చెట్టుపల్లి ఉండేవాళ్ళం. చెట్టుపల్లి పక్కూరు అది. ఓహో ఫ్రెండ్స్ చూసారా? ఈడైతే వస పెట్టండి అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఈడు. ఈ వీడి గురించి చెప్పండి. ఈడు మాట్లాడుతూనే ఉంటాడా? ఓకే. ఈ పాప సైలెంట్ కదా? నిన్న మా డాడీ నాతో కుస్తీ అబ్బా చాలా ఉంది. రే చూసుకోండి యూట్యూబ్ లో మీరు అందరూ వస్తారే? ప్రతి శనివారం వస్తారే టెంపుల్ కి? మేము యాక్చువల్ గా రేపు వద్దాం. ఇవాళ జనం ఎక్కువ ఉంటారు కదా, రష్ గా ఉంటది అనుకున్నాము, కానీ రావడం మంచిదైంది. ఏ అదిగోరు మీ ఫ్రెండ్స్ అన్న పిల్లలు అదిగోండి ఇంకా తింటున్నారు. మనం తీస్తున్నామని ఆకుంటున్నారు. వాళ్ళు అందరికీ తెలిసిపోయింది యూట్యూబ్ వీడియో అని. నవ్వుకుంటున్నారు ఫ్రెండ్స్ మనం వీడియో తీస్తున్నామని చూసి. హాయ్ చెప్దా. హాయ్. నవ్వుతున్నారు వాళ్ళు మనం చూసి. అక్క మన ఇద్దరం ప్లేట్ల అక్క అక్క రా ప్లేట్లు ఓకే. మజ్జిగ తిను, మజ్జిగ అన్నం తిను. ఇరుక్కున్నా బాగా ఇరుక్కున్నా. అటు చూడండి దొంగ చూపులు చూస్తున్నాడు మనం. ఇంకా వాళ్ళని వెళ్ళి వీడియో తీద్దాం ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు మధ్యలోకి వెళ్ళి వీడియో తీస్తాము. వెళ్దామా? వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కావాలి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. రే నువ్వే క్లూ ఇచ్చేసావు, ఎందుకు ఇచ్చావు? సో ఫ్రెండ్స్ ఏంటి అంటే తీసారా? రే నువ్వు ఇలా ఉండరా, ఇదే స్టార్ట్. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మేము ఇక్కడ వీడియో తీస్తుంటే ఇటు చూసి మేము అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాం. ఎవరు 1 2 3 4 5 తింటుంటే ఏంటో సిగ్గుపడుతున్నావు, ఇలా ముందుకు రాను. ఇటు చూడడానికి నాలాగే ఉన్నాయి ఇటు బుగ్గలు కూడా. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మేము 5 తింటుంటే వీళ్ళందరూ గ్రూప్ కింద కూర్చున్నారు అనమాట. మేము చూసాము, చూసి వీళ్ళని వీడియో తీయడానికి ట్రై చేస్తే ఎవరో ఒకరు లెగిసారు. ఫస్ట్ తిన లెగిసింది, తిన లేగడంతో ఇంక అందరూ లైన్ గా సైన్యంలో లెగిసిపోయి వెళ్ళిపోయి పారిపోయారు అనమాట. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి చేయగడుక్కున్న తర్వాత వచ్చాడు ఎవడు, వీడు వచ్చాడు అనమాట. అక్క ఏ ఛానల్ అని అడిగాడు. ఇలా చెప్పాను అనమాట, సత్యగౌరి లాగ్స్ ఛానల్ అనమాట. నీ పేరేంటి నాన్న? అవినాష్. ఏ క్లాస్? 6th. నువ్వు? సాయా. ఏ క్లాస్? 5th. అంటే సాయి 5th క్లాస్. నీ పేరేంటి? మనోజా. నువ్వే క్లాసు? మనోజ్ కూడా 5th క్లాస్. నువ్వు నాన్న? మణికంఠ. నువ్వే క్లాసు? 10th కి వెళ్తున్నావు ఇప్పుడు. అయితే ఇయర్ పబ్లిక్ రాయాలి. నువ్వు ఇట్రా ముందుకు రాను. ఎయిత్ కి వెళ్తున్నావా? 8th లో కూడా నీకు పబ్లిక్ పెట్టాలి. నువ్వు నాన్న? తనీషా.
ఏ క్లాస్? ఇప్పుడు 10th కి వెళ్తున్నావా? నీ పేరు తల్లి? హారికనా. సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీ చైతన్యనా. టాపర్ రా బాబు. నువ్వు తల్లి? చాందిని. 10th కి వెళ్తున్నావా? అయితే మీ ఇద్దరు ఒకటే. నువ్వు తల్లి? హేమని అని పేరు. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 6th కా? ఇడిగో ఈడి గురించి మనకు తెలుసు కదా, ఈడు శివ, ఈడు పెద్ద కింగ్ అనమాట. ఈడు 4th కి వెళ్తున్నాడు. ఈడు ఈ తల్లి హేమ అనమాట. సాయి మిస్ అయిపోయాడు. సాయి ఎక్కడికి వెళ్ళాడు? రే అక్కడ నిలబడి చూస్తా. సాయి రా, మెయిన్ క్యాండిడేట్ ఆడే. ఉండండి ఫ్రెండ్స్, అని తీసుకొద్దాము. రే ఇక్కడే ఉండండి రా. ఫోన్ లో సబ్స్క్రైబ్ చేసామా? ఓపెన్ చేయరా సాయి. తీసుకురా. సత్యగౌరి లాగ్స్ రా. మనందరం వస్తాం ఫ్రెండ్స్. వీళ్ళకి ఏంటి అంటే మన ఛానల్ కావాలంట. చూడండి, మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను తీసి. సో చూసారా, ఇదన్నమాట ఫ్రెండ్స్. అరే ఏంటి అంటే స్టార్ట్ చేసి 12 days అయింది. ఇంకా ఏంటంటే వీడియోలు పెడుతున్నాను అనమాట. ఓకేనా? మీరు చూడండి ఈ వీడియోలో మీరు కూడా వస్తారు. ఓకేనా? తీసుకురండి. హేమా రండి. వాళ్ళు పారిపోయారు భయపడి. సో ఇది అన్నమాట మన గ్యాంగ్. చూడండి, ఇది మన ఇవాళ ఏంటి అంటే మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము టెంపుల్ కి. కానీ ఏంటి అంటే ఇలా రావడం వల్ల మనకి ఇంతమంది ఫ్రెండ్స్ అనేది పరిచయం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనకి 2 subs కూడా వచ్చాయి. వీళ్ళు ఇంకా మొబైల్స్ తేలేదా అంట. వీళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా? ఎవరైనా అన్న చెప్పాలనుకుంటున్నారా? ఫుడ్ నచ్చిందా మీకు? ఇక్కడ ఫుడ్ బాగా తిన్నారా? తిన్నావా? గుడ్. అలా అయితే నువ్వు ఇక ఎత్తులో పబ్లిక్ పెట్టేస్తారు. ఏంట్రా వద్దంటే వద్దు, నాకు మైక్ వద్దంటున్నాడు. మైక్ పెడతాంట్రా. ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? ఎవరు మాట్లాడరా అంటే అందరూ భయపడుతున్నారు. సో ఫ్రెండ్స్, మాకైతే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే గోశాల దగ్గరికి వెళ్ళాము. గోశాల దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు వాటికి ఫుడ్ అది పెట్టాము. నెక్స్ట్ ఏంటి అంటే భోజనం చేసాము. ఆ కళ్యాణ మండపాలు అన్ని చూసాము. టెంపుల్ కూడా బాగా తిరిగాము. ఇవాళ అయితే ఫుల్ వీకెండ్ ఏంటంటే ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేమైతే. వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలని మంచి కెరియర్ ఉండాలని మనం అయితే కోరుకుందాం. ఓకేనా? సో మన ఫ్రెండ్స్ ఏంటి చెప్తాడు. మాట్లాడు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 చెప్పు. సత్యగౌరి చెప్తారా? అందరూ తిరగండి నాన్న, అందరూ తిరగండి. అటు తిరగండి, ఇటు వచ్చేయండి, ఇలా వచ్చేయండి. కొంతమంది ఇటు రండి. వచ్చారా? సో మనం ఏంటి అంటే చెప్పాలి. నేను చెప్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి. ఇది చెప్తాడే. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మీకు మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీడియో చేయడం. ఫుడ్ కానీ టెంపుల్ అంబియన్స్ గానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా మా వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్క నుండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ అంటే మనోడు చెప్తున్నాడు, అది కూడా ప్రెస్ చేసుకోండి. మీరు అలా ప్రెస్ చేసుకుంటేనే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అప్ టు డేట్ గా వస్తాయి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు అన్ని వాచ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇదే అన్నమాట. వీళ్ళందరూ మన కోనసీమలో ఉన్న కుర్ర గ్యాంగ్ అనమాట. వీళ్ళే నెక్స్ట్ మనకి యూత్. ఎవరన్నా చెప్పాలా? నువ్వు చెప్పరా? ఇంకా వీళ్ళందరూ వీళ్ళందరూ గురించి పెట్టాక ఎక్కువ లైక్ చేస్తాం. ఏంట్రా? చికెన్ వీడియోస్ అయితే నేనే కుక్ చేస్తాను. నేనే కుక్ చేసి ఫ్రెండ్స్ వీళ్ళు మనకి సజెషన్ ఇస్తున్నారు. టెంపుల్ లో ఉండి వీళ్ళు మాకు చికెన్ వీడియోలు కావాలక్క అని చెప్తున్నారు. వీళ్ళు అంత మంచి భక్తులు అనమాట వీళ్ళు. అవునక్క. ఓకే, ఎవరికి ఈడికి ముందు కావాలి చికెన్. ఈడికి ముందు కావాలి. ఇంకొకటి ఎవడో అన్నాడు. నువ్వే అన్నావు. అన్నాడు వీడికంటే ఇటు రానన్నా. నువ్వే కదా. వీడు ఏమంటున్నాడంటే అక్క వీడియోలో చికెన్ పెడితే మేము బాగా చూస్తాం, అప్పుడే సబ్స్క్రైబ్ చేస్తాం అన్నాడు. వీడి కోసమైనా నేను వండి పెడతాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను బెంగళూరు వెళ్తాను అక్కడ వండుతాను. మా ఇంటి దగ్గర అయితే వండేది. మా అమ్మ వాడు కొడుతుంది నన్ను. నేను ఎప్పుడైతే బెంగళూరు వెళ్తానో నేను అక్కడ వండి పెడతాను. ఓకేనా? ఇదన్నమాట. ఇవాళ మనం మీట్ అయిన ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరూ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇంకొక మంచి వీడియోతో అటు తిరగండి రా.
నెక్స్ట్ కూడా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వీళ్ళందరూ మన గ్యాంగ్ అన్నమాట. సో గాయస్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. కిడ్డోస్తో బాగా ఆడుకున్నాము. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇది మనకి వచ్చేసి మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఎండగా ఉండడం వల్ల కాళ్ళు కాలుతున్నాయి. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట మనకది. ఈ పక్క టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి మనకి దుర్గామాత టెంపుల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనకి మనం దర్శనం చేసుకుని వచ్చి అంతా అయ్యేటప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇది కుడి వైపున ఉందన్నమాట, ఎడం వైపున ఉన్నదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ సోడా తాగడానికి వచ్చాము. గ్యాంగ్ వేసుకొచ్చేసాను. ఇదిగో ఇడు జ్యూస్ ఇది ఏంటిది రే ఏంట్రా అది స్ప్రైటా. ఇది స్ప్రైట్ తాగుతున్నాడు. దివ్య వచ్చేసి కలర్ సోడా గోలీ సోడా. మన సాయి కూడా కలర్ సోడా తాగుతున్నాడు. నేను కూడా కలర్ సోడా తాగుతాను. ఇవరా సో ఫ్రెండ్స్ కెమెరా అలా పెట్టాను చూడండి. ఇది కొడతాను. ఏం ఫ్లేవర్ ఇది? అదేంటి అది ఇది ఒకటేనా? అది దివ్య ఆ సెకండ్ దివ్య అది ఇవి పక్కదే అది ఇది ఆరెంజ్ అంకుల్. సో ఫ్రెండ్స్ నేనైతే ఇది తీసుకున్నాను. కొడదాం గోలీ సోడా కావట్లేదు కొట్టడం. ఇలాగే అంకుల్ అలా అంకుల్ నేను కొడతాను. నేను కూడా ఇవే అయ్యో కొట్టడం నేనే అంటాను. మీరు ఎవరు అనొద్దు. అది వద్దు అంకుల్ నేనే అంటాను. కొట్టడం రావట్లేదు. అది నెవర్ గివ్ అప్ నెవర్ గివ్ అప్. రైట్ రండి రా ఇక్కడ నిలబడి తాగండి. ఇటు తిప్పుకుని తాగాలి ఫ్రెండ్స్. గోలీ సోడా కలర్ సోడా అన్నమాట. ఇటు తిప్పుకుని తాగాలి. బాగుంది తీగుంది. బాగుంది. బాగుందా? దివ్య ఇటు చూడు. బేసిక్ గా నేను ఇలాంటి తాగను బయట, కానీ తాగుతున్నాను. ఫిఫ్త్ శివగాడు. ఏది వ్యాలెట్ ఎంత అంకుల్? ఎన్ని సోడాలు? కలర్ సోడాలు 3, ఒక స్ప్రైట్ 50 అయిందా? ఏం అడిగా తాగాలనిపించింది. చూడలే చల్లగా ఉంది కదరా? బాగుంది కదా? కాదు చల్లగా ఉంది కదా తాగి.
సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన వీడియో. మనకేంటి అంటే ఆ చిన్నపిల్లలు దొరకడం వల్ల, పరిచయం అవడం వల్ల ఏంటి అంటే టెంపుల్ దర్శనం కానీ అన్నీ మనకు చాలా బాగా జరిగాయి. చాలా హ్యాపీగా ఆడుకున్నాము, ఎంజాయ్ చేసాము. మెమరబుల్ డేగా నాకైతే ఉండిపోయింది. నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నా బర్త్డే కానీ, మేబీ 5 to 6 years బ్యాక్ అనుకుంటా. మళ్ళీ నేను ఇవాళ వెళ్ళాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. సో ఫ్రెండ్స్ తర్వాత ఏం చేసాము అంటే మేము డ్రింక్స్ అన్నీ తాగేసిన తర్వాత ఆ కిడ్స్ని వాళ్ళ ఇంటికి పంపించేసాము. ఇంకా నేను దివ్య కూడా స్కూటీలో రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా మీరైతే ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీథింగ్ నేను రికార్డ్ చేయడానికే ట్రై చేశాను. నేనైతే చాలా హ్యాపీ. సో గైస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ని సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. Take care. Bye bye.